చక్రవడ్డీ ప్రాబ్లంలు ఎలా సాల్వ్ చేయాలి? చక్రవడ్డీ ప్రాబ్లంలు ఎలా సాల్వ్ చేయాలి? ఒకసారి క్వశ్చన్ చదువుదాం. ఏ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ అట క్వశ్చన్లు. ఓకే, 3 సంవత్సరాల తర్వాత ఎంత అయింది? 66,550 రూపాయలు 3 సంవత్సరాల తర్వాత. అదే 4 సంవత్సరాల తర్వాత 73,205. 4 సంవత్సరాల తర్వాత అంటే 4 సంవత్సరాల తర్వాత 73,205 వచ్చింది. అది ఎప్పుడొచ్చింది? 3వ సంవత్సరం మీద ఒక వడ్డీ వేసినప్పుడు. ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేద్దాం. ఫస్ట్దేమో వడ్డీ 10%, 100 మీద 5 పెరిగింది. 100 మీద 5 పెరిగింది అని అంటే ఎంత? 110. అయిపోయింది ఆన్సర్. డిజిటల్ సమ్ యూజ్ చేయండి. 7 + 2 9, 5 + 3 8, 12 + 10 22. 22 అంటే 4. 110 2. 8 = 8. రేషియో లేదు, సుత్తి ఫార్ములాలు లేవు, ఏమీ లేవు, అన్నీ పోయినాయి. ఆన్సర్ 10%. ఆన్సర్ 10%. 3 సంవత్సరాల తర్వాత 66,550 రూపాయలు. 4 సంవత్సరాల తర్వాత 73,205. దీని మీద ఒక వడ్డీ శాతం అప్లై చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది. అందరూ ఉన్నారా సార్? నాకు వచ్చిన ఫైనల్ వాల్యూ ఏంటి? 73,205. అది దేని మీద? దీని మీద. ఎంత నాకు తెలియదు. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను. రైట్. 66,550. 100 మీద 10 పెరిగింది. 10 పెరిగితే ఆన్సర్ ఎంత? రైట్. ఇది కూడా డిజిటల్ సమ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడనే నాకు ఆన్సర్ కనబడుతుంది. ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 పోయింది. 11 5ల 55. 5 క్యారీడ్. 11 5ల 55 + 5 60. లాస్ట్ 2 డిజిట్లు 05. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. 66,550. సార్ నేను ఇంకోటి పెట్టుకుంటా సార్. ఇంకోటి పెట్టుకుంటే నాకు లాస్ట్ 2 డిజిట్లు కానీ డిజిటల్ సమ్ కానీ మ్యాచ్ కాకపోతే అది ఆన్సర్ కాదు. దీన్ని రేషియోలు చేసి ఇట్ట చేసి అట్ట చేసి దీన్ని ఏం చేస్తానంటే దీనికి తేడా ఎంత? 6,655. దీని నుంచి ఇది తీసేసేయండి. ఇదేమో దీంట్లో ఎంత? ఎవడయ్యా చేయమన్నాడు ఇది? రైట్. అవసరమే లేదు. ఇదేమో 73,205. దీని మీద 10%. 100 మీద 10 పెరిగితే వాల్యూ ఎంత? 110. ఐదర్ డిజిటల్ సమ్ అన్నా యూజ్ చేసుకో, లేకపోతే చివరి 2 డిజిట్స్ అయినా యూజ్ చేసుకో. డిజిటల్ సమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదన్నీ ఇట్లానే సార్. 2 నంబర్ల నిష్పత్తి. రైట్. 3:4 అంటే 3 + 4 అంటే 7. ఆన్సర్ 7 మల్టిపుల్ అయి ఉండాలి. ఏం అవసరం లేదు, పోయింది. ఇక్కడ చూడండి సార్. cos x = p/q. cos x = p/q. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి. నేను చాలాసార్లు ఆల్జీబ్రాలో చెప్పాను సార్. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో కూడా చరరాశులు ఉన్నాయి. క్వశ్చన్లో వేరియబుల్స్, ఆన్సర్లో వేరియబుల్స్ ఉంటే ఈజీ మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్. cos 60 = 1/2. అలాంటప్పుడు tan 60 ఏమవుతుంది? tan 60 ఎంత? √3. రూట్ అంటే 2² - 1² / 1 అంటే √Q² - p² రైట్. p ఎక్కడ ఉందో అది చూసుకోండి. ఫినిష్. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు ఉంటే ఒక ఈజీ వాల్యూ వేసుకోండి. ఎక్స్ బదులు 60 డిగ్రీలు వేసుకున్నాను. cos 60 = 1/2. p1 q2. tan 60 ఏమవుతుంది? √3. √3 ఎలా రాసుకోవచ్చు? √2² - 1² / 1 అంటే √Q² - p²/p. ఇంత పెద్దగా కాస్ అన్నాడు. కాస్ అంటే ఇది p, ఇది q, ఇది రూట్. రైట్. ఇది ఇంకో పద్ధతి. ఇది ఫాస్ట్గా చేయగలిగితే ఇది కూడా చెయ్యండి, ఫాస్ట్గా చేయగలిగితే ఇది కూడా చెయ్యండి. ఇవన్నీ కాన్సెప్ట్ ఏంటి?
క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు ఉన్నప్పుడు రైట్ ఈ మెథడ్ యూస్ చేసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ కూడా చూద్దాం సార్. ఈ చూడండి, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్. ఇది చూడండి సార్, క్వశ్చన్ చూడండి. ఒక వస్తువుని 20 రూపాయలకు అమ్ముతే, ఒక వస్తువుని 20 రూపాయలకు అమ్ముతే నష్ట శాతము కొన్న ధరకు సమానం అన్నాడు. నష్ట శాతము లాస్ పర్సంటేజ్ కొన్న ధరకు సమానం అన్నాడు. అలాంటప్పుడు కొన్న ధర ఎంత? కొన్న ధర ఎంత? అమ్మిన ధర ఎంత ఇచ్చాడు? 21. అమ్మిన ధర 21 ఇచ్చాడు. నష్ట శాతము కొన్నదానికి సమానం అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ 30. 30లో ఆ 30 మీద నష్ట శాతము కొన్నదానికి సమానము. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. 30 మీద నష్ట శాతం అనేది దీని మీద సమానము, కొన్నదాని మీద సమానం. 30 మీద 30% ఎంత? 21. క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 21. ఇంకోటి ఏమన్నా 70 కొన్న ధర, దాని మీద నష్ట శాతము దాని మీద సమానం. 70 మీద 70% తగ్గింది, 30 మీద 30% తగ్గింది. 30 అనేది యాక్చువల్ కొన్న ధర, దాని మీద 30% తగ్గింది. ఎందుకు సార్ 30%? నష్ట శాతము ఈక్వలెంట్ టు కొన్న ధర. 30లో 30% తగ్గింది, 70లో 70% తగ్గింది. ఆన్సర్ ఎంత? 21. ఏమి ఈక్వేషన్లు లేవు, ఏమీ లేవు. ఆన్సర్ ఆప్షన్ నుంచి టక్ లేపొచ్చు సార్, టక్ లేపొచ్చు. అసలు ఇవి ఆన్సర్ ఆప్షన్లు ఎట్లా అవుతాయి సార్? 50 మీద 50% తగ్గితే ఎంత? 50% ఆఫ్ 50 ఎంత? 25. 50 మీద 25 తగ్గితే 25 వస్తుంది. క్వశ్చన్లో ఏమన్నాడు? 21. 45 మీద 45% ఆఫ్ 45 కానే కాదు. రైట్. 60 మీద 60% ఉన్నారా సార్? ఇవన్నీ ఈజీ లెక్కలు సార్.